ఇవాళ నేను టొరంటో అని ఒక సిటీకి వెళ్ళబోతున్నాను. సో, యూజువల్‌గా నేను టొరంటోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు స్టే చేయను. మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రెండ్స్ హౌసెస్‌లో మోస్ట్లీ విజిట్ చేసేస్తాను. సో, ప్రాబబ్లీ ఇది మేబీ ద సెకండ్ ఆర్ థర్డ్ టైమ్ ఒక వన్ డే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో టైమ్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నాతో పాటు మా స్కూల్ ఫ్రెండ్స్‌ని వాళ్ళందరినీ కూడా చూస్తారు. సో, లెట్స్ స్టార్ట్ గోయింగ్ ఫ్రమ్ పీటర్‌బ్రో. కరెంట్లీ మనమైతే మన హౌస్ నుంచి స్టార్ట్ వెళ్ళబోతున్నాం. మన దగ్గర లగేజ్ ఉంది. సో, నేను బ్యాగ్స్, నా జిమ్ బ్యాగ్ అలాగే దీనిలో ప్యాక్ చేస్తున్నాను. సో, రెండింటి మనం డిక్కీలో నీట్గా పెడదాం. సో నా డ్రోన్ బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నాను. కీప్ ఇన్ ద కార్. సో నా కార్లో చిన్న బ్యాటరీ ఇష్యూ ఉంది, అందుకని ఎప్పుడు కేబుల్స్ నాతో పాటు తీసుకెళ్తాను. ఎందుకంటే మధ్యలో ఎప్పుడు ఆగిపోయిద్దో మనకు తెలియదు కదా. సో జస్ట్ యాజ్ అ బ్యాకప్ అనమాట. సో కార్ని అయితే కొంచెం కోల్డ్ స్టార్ట్ చేద్దాం. కోల్డ్ స్టార్ట్, ఏసీ ఆన్. సో మన దాంట్లో ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ ఉంది కార్లో. సో 6-10 కిలోమీటర్స్ రేంజ్ ఫుల్ ట్యాంక్. ఇంకంతే, ఒక్క 5 మినిట్స్ ఆగానే కార్ కొంచెం కూల్ ఎక్కిద్ది. సో విండోస్ ఒక 2 మినిట్స్ అలా విండోస్ అంతా నార్మల్ చేసేద్దాం. అప్పుడు కొంచెం నార్మల్ అయిపోయింది. కార్ కొంచెం ఎప్పుడన్నా ఎండలో ఫుల్గా బయట తీసినప్పుడు ఒక్క 5 మినిట్స్ అలా మంచిగా కోల్డ్ స్టార్ట్ చేస్తే కార్ చాలా బాగుంటుంది. ఇంకా 2 మినిట్స్ అయితే మనం ఒక్కళ్ళని వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంటుంది. సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. సో డ్రైవ్ ఈ దారిలో కనిపించే రోడ్ అనేది చాలా బోరింగ్ ఉంటుంది. సో మనం డైరెక్ట్గా టొరంటో వెళ్ళాక మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం. సో మనమైతే ఫైనల్లీ టొరంటో రీచ్ అయిపోయాం. సో ఇది ఎటోబికోక్ అని ఉండిద్ది అనమాట. నార్మల్గా అంటే బేసికలీ ఇక్కడ కొంటారు. సో మనం ఇక్కడ స్టైల్ అనమాట. బేసికలీ టొరంటో రాగానే అందరు ఇలా విండోస్ తీసి నడుపుతారు. చాలా కాదు మెజారిటీ చూడవచ్చు. ఏ కారణం మోస్ట్లీ విండోస్ తీసి నడుపుతారు. సో మనం కూడా ఇక్కడ కొంచెం అగ్రెసివ్గా నడపచ్చు. అంటే ఫుల్ మాన్యువల్ పెట్టుకొని ఎగ్జాస్ట్ ఉంటే ఇంకా మంచి సౌండ్ వచ్చేది, కానీ మనకి ఇంజన్లో నుంచి క్రేజీ సౌండ్ వస్తుంది. సో ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు కాబట్టి మనం కొంచెం ఆచితూచి వెళ్దాం. సో M3 అంటే బేసికల్లీ మనం మాన్యువల్ గేర్లో షిఫ్ట్ చేస్తున్నాం. సో విండ్ నాయిస్ చాలా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మనం విండోస్ తీసి నడుపుతున్నాం కదా. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే కంటే ముందు మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ ఎక్కడో ఒక చీప్ టిమ్ హార్టన్స్లో కాఫీ తాగుతుంటారు. నేను వాళ్ళకి చాలాసార్లు చెప్పాను అంటే చీప్ కాఫీ షాప్స్లో తాగొద్దని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు అలా చీప్గా బిహేవ్ చేస్తుంటారు. సో మనం టిమ్ హార్టన్స్ దగ్గరికి వెళ్దాం. సో బేసికల్లీ మనం వీఆర్ మీటింగ్ అవర్ స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్. సో బేసికల్లీ మనం ఇద్దరు మీట్ అవుతాం. ఒకటి పేరు లోకేష్, ఇంకోటి పేరు కమల్. సో బేసికల్లీ ఒకడు నా 10th క్లాస్మేట్, ఇంకొకడు నా ఇంటర్ క్లాస్మేట్ అనమాట. సో మేము అందరం బేసికల్లీ ఒంగోలు. సో అందరూ ఇక్కడే ఉంటారు. సో దానిలో ఒకడు ఉంటాడు లోకేష్ అని. సో వాడు ఒక కొత్త కారు కొన్నాడు అనమాట. సో మనం సరదాగా వాడి కారు వేసుకొని కూడా బయటకు వెళ్దాం. సో ఇక్కడ నుంచి వాడి ఇల్లు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో 2 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి మనం వాళ్ళు ఇక్కడ కలిసేసి వెళ్ళిపోదాం. ఎందుకంటే వాళ్ళకి బాగా దాహం వేస్తుందంట. సో వాళ్ళకి నేను కెమెరా ఆన్లో ఉంటుంది, వీడియో తీస్తాను, అస్సలు కొంచెం కూడా ఐడియా ఉండదు. సో చాలా సర్ప్రైజ్ అవుతారు. సో మనకు అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది చూసారా, అక్కడ ఒక చిన్న స్క్వేర్ బాక్స్ అలాగే 2 సర్కిల్స్లా ఉన్నాయి చూసారా. సో బేసికలీ అవి కెమెరాస్, స్పీడ్ కెమెరాస్ కానీ రెడ్ లైట్ కెమెరాస్ కానీ. సో కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఉన్నప్పుడు మాత్రం. సో నేనైతే చాలా పద్ధతిని నడుపుతాను, స్పీడ్ లిమిట్స్ మెయింటైన్ చేస్తూ అలాగా. అలాంటి కెమెరాలు ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి. మిగతా అంతా ఎలా వెళ్ళినా ఏం కాదు, అన్లెస్ సార్ అండ్ కాప్స్ క్యాచ్ చేసేదాకా. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ మొత్తం ఫ్రీ ఉంటుంది, ఫ్రీ రేట్ లాగా. లెఫ్ట్ సైడ్ మాత్రం మనకి సిగ్నల్ వస్తూనే వెళ్ళాలి. మనకి ముందు సిగ్నల్ ఉంటుంది కార్ ముందు. సో ఆ సిగ్నల్ పడితేనే వెళ్ళాలి మనం. సమ్టైమ్స్ ఏముంటుంది అంటే ఆ లెఫ్ట్ సిగ్నల్ కాకుండా ఇలా నార్మల్ ఫుల్ సిగ్నల్ ఇచ్చేస్తారు. మనం అప్పుడు రోడ్డు మధ్యలో దాకా వెళ్ళొచ్చు. ఎండ మాత్రం చాలా క్రేజీగా ఉంది. సో నాకైతే సన్ గ్లాసెస్ ఉన్నాయి, కానీ మన కెమెరాకి అసలు సన్ గ్లాసెస్ ఏం లేవు. నార్మల్గా ND ఫిల్టర్స్ ఉండే, ND ఫిల్టర్స్ నేను ఏం ప్లేస్ చేయలేదు. ఈ లొకేషన్ కూడా చూడొచ్చు, కొంచెం తేడాగా ఉంటుంది అనమాట. సో నైట్ టైం ఒక 8 o'clock దాటిన తర్వాత ఇక్కడికి రావడం అంతా నెసెసిటీ కాదు. సో ఎవరన్నా ఎటోబికోక్
ఉంటే ఇట్స్ క్రేజ్. సో నాకు తెలిసినంతవరకు నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవ్వరు కెనడాలో ఉండరని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ మన ఆడియన్స్ 99.99% అంతా మా ఒంగోలులోనే ఉంటారు. మోస్ట్లీ నా ఫ్రెండ్సే ఉంటారు. సో మనం సో నాకు మనోడు కార్ ఏదో గుర్తులేదు. సో బేసికల్గా 932 వాడిదే అనుకుంటున్నాను. యా, సో ఇది ఎలాంటి హైబ్రిడ్ వీడాయిడ్ కాదా, వ్యూస్ చూస్తే అలాగే అనిపిస్తుంది. వెనక హైబ్రిడ్ అని రాస్తుంది. తుప్పల్లో ఒక చేంజ్ చేస్తున్నాడు వీడు. ఎక్కలేని డ్రగ్స్ అమ్ముకునే వాళ్ళందరూ వీడే ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏరా రే, ఏరా ఇక్కడ వచ్చాకారు బ్రో, వాట్సాప్ బ్రో. బ్రో హాయ్ చెప్పచ్చు కదా మా కెమెరాకి ఇద్దరు. బ్రో ఎక్కడికరా ఈస్గా నీ ఇష్టం. ఇద్దరిని కొట్టేసి కార్లో లాక్కి వెళ్ళిపోతారు అంతే. లేదు, వాళ్ళకి హైబ్రిడ్ కార్లు అంటే ఇష్టం, మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి. రేపు వాళ్ళు స్మార్ట్ రాలోకి. చలో వెళ్ళు, నేను ఫాలో అవుతా. నేను తెలుసు 24 మ్యాప్స్లో ఉంది. ఇక ఎవరన్నా వీడియో చేసి మీ ఇంటికి వస్తారా లోకి? అరే మీరంటే డబ్బులు వాళ్ళు కారు పెట్టుకుంటారు, డాష్ క్యామ్. మగలంటే ఏం లేవు. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఇదే కాపాడేది నన్ను. సో మనం బేసికల్లీ లోకి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఓకే గైస్, వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళొద్దు. ఇది వాటి టెంపరీ అడ్రస్ 24 నార్త్ఫీల్డ్ క్రెసెంట్, ఎటోబికోక్. చలో లెట్స్ గో. మనం ఇంకా ఫాలో అవుదాం. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాక చూసేద్దాం. సరదాగా రేస్ పెట్టుకుందామా? ఎటోబికోక్ కదా బ్రో. ఏరియాలో పోలీసు వాళ్ళు కూడా రారు, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో పోలీసుల్ని కాల్ చేశారు అనమాట. నేను నార్త్ యార్క్ ఎటోబికోక్ ఏరియాలోనే. సో ఓపీపీ వాళ్ళనే కాల్ చేశారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఏరియా ఎంత రిస్కీయా. సో పోలీసులు కూడా కొంచెం కానీ పోలీస్ మాత్రం ఎప్పుడు ఉంటారు. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలాంటి ప్లేస్లో పోలీసులు పెట్టకుండా ఇంకా అలా స్పీడ్ క్యామ్స్ ఉంటాయి. సో మనకి రెడ్ సిగ్నల్ దగ్గర ఆగున్నాం కదా. సో ఈ రెడ్ సిగ్నల్ దగ్గర మనం 3 సెకండ్స్ ఆగి రైట్ టర్న్ చేయాలి. సో వీడు కూడా కెమెరా ఉందని భయపడుతున్నట్టు అన్నాడు. ఫ్రీ రైట్ అని చెప్పుకుని అంతే ఉన్నాడు. ఈ పిఓవి కెమెరా యాంగిల్ నేను చెక్ చేసుకుందామంటే అసలు కుదరదు. సో మనం ఎప్పుడు వచ్చినా 1 2 3 చెక్ చేసుకుని వెళ్ళాలి, ఎందుకంటే సరదాగా $320 ఫైన్ వచ్చేస్తుంది. సో మనం రెడ్ లైట్ ఉంది కదా, రెడ్ లైట్ దగ్గర రేస్ పెట్టుకుందాం. లూకీ షూ పుట్టివరితో బ్రో డ్రాగ్ రేస్. అరే ఎలక్ట్రిక్లోనే పవర్ ఎక్కువ ఉంటుంది గ్యాస్ కన్నా. ఎలక్ట్రిక్లోనే పవర్ ఎక్కువ ఉంటుంది రాలోకి. అరే కొంచెం దాకా వెళ్దాం, డ్రాగ్ రేస్ చూద్దాం. స్పోర్ట్స్ మోడ్ మీ ఇంటి దగ్గరే కదా ఇక్కడ నుంచి. నేను ఇంకా స్పోర్ట్స్ మోడ్లో కూడా వెళ్ళండి, నార్మల్ మోడ్లోనే వెళ్తా, కంఫర్ట్ మోడ్లోనే. రిస్క్ చేయకూడదు, ఎందుకంటే కాప్స్ ఎక్కడ చూసినా కాప్స్ ఎక్కువ మంది ఉంటారు. సో మనం కొంచెం డీసెంట్గా వెళ్తే బాగుంటుంది. సో మనం వచ్చేసాం కదా. సో ఇంకా మనం డైరెక్ట్గా లోకీ కార్ రివ్యూ చూద్దాం. అంటే హైబ్రిడ్ కార్స్ చాలామంది చూసుంటారు. సో డైరెక్ట్గా లోకీ కార్ హైబ్రిడ్ వ్యూలో కలిసేద్దాం. ఇట్స్కో. అండ్ అలాగే మనం చూసిన విధంగానే మన దగ్గర ఎలాంటి హైబ్రిడ్ కార్ కీస్ ఉన్నాయి, అసలు కార్ వాక్ అరౌండ్ ఎలా ఉంది మొత్తం చూద్దాం. సో బేసికలీ మనకి కార్ ఎలా ఉంటుంది, కార్ వచ్చేసి హ్యుండాయ్ ఎలాంటి. సో ఈ ముందు స్పాయిలర్స్ అన్నీ మనం సపరేట్గా కస్టమ్గా పెట్టించుకున్నవి. కార్ కీస్ ఇలా సింపుల్గా ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుంది అంటే సేమ్ నార్మల్ ఎలాంటి మనకి ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. సో బేసికలీ ఇండియాలో వెర్నా అని అమ్ముతారు.
ఇక్కడ దాన్ని ఎలా అంటారా అని జస్ట్ బ్యాడ్జింగ్స్ నేమ్ మారుస్తారు. అలాగే లాస్ట్లో మనకి హైబ్రిడ్ అని రాసుంటారు. సో ఒకసారి మనం కార్ ఓపెన్ చేసి చూద్దాం. సో కార్ అన్లాక్ చేయగానే మనకి లైట్స్ బాగున్నాయి. సో ఈ కార్ చూడడానికి చాలా బాగుంటుంది. అంటే నువ్వు ప్రాపర్ బ్లాక్ కార్ తీసుకుంటే చాలా బాగుంటుంది. హ్యుండై కార్స్ అంటే మనకు తెలిసిందే మనకి మైలేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి మనం కార్ మొత్తం వాక్ అరౌండ్ చేసాం కాబట్టి ఒకసారి కార్ లోపలికి వెళ్ళి చూద్దాం ఇంటీరియర్ ఎలా ఉంది, బూట్ స్పేస్ ఎలా ఉందని చెప్పేసి. సో ఈ కార్కి మనం ఇంట్లో ఫోన్లో కూర్చొని మనం మొత్తం అన్లాక్ చేయొచ్చు అనమాట. సో ఈ కార్లో మనకి ఇంటీరియర్ చూడగానే మొత్తం ఎక్కడ చూసినా కానీ ఫుల్ ప్రాపర్ గ్లాసీ డిస్ప్లేలా ఉంది, మొత్తం డస్ట్ డిస్ప్లే. సో బ్రేక్ ప్రెస్ చేసి మనం ఆన్ చేయగానే కార్ అయితే ఆన్ అయిపోయింది. మనకి సౌండ్ రావట్లేదు ఎందుకంటే ఇది మనకి హైబ్రిడ్. సో హైబ్రిడ్ కార్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు నేను ఒక చిన్న షార్ట్ డెమో చూపిస్తాను. సో బేసికలీ మనకి యాక్సిలరేటర్ ఉంది కదా, ఇది మనకి ఆర్పిఎం మీటర్ అనుకోవాలి. సో మనం కానీ 60 కన్నా తక్కువ వెళ్తుంటే ఇది మొత్తం బ్యాటరీ మీద పనిచేసింది. వన్స్ మనం 65 దాటిలా వెళ్తుంటే మనకి గ్యాస్ ఖర్చు అవుతుంది అనమాట. సో మనం దీనికి యావరేజ్ చూడొచ్చు 4.5 లీటర్ పర్ 100 కిలోమీటర్స్. అదే నార్మల్ కార్స్కి అయితే 7 ఉంటుంది, కొంచెం జర్మన్ కార్స్కి అయితే 8, 9, 10, 11. సో చూసారా ఇప్పుడు మనం ఐడిల్లో ఉన్నాం కదా. సో ఒక్కసారిగా ఇంజన్ లోపల నుంచి బ్యాటరీకి ఛార్జ్ వెళ్తుంది అనమాట. సో మనం ఒక క్విక్ స్పిన్ వెళ్దాం, చాలా స్మూత్గా ఉండిద్ది. సో డ్రైవ్ పెట్టాను, చూడొచ్చు. అసలు నీకు నార్మల్ కార్ వెళ్ళే సౌండ్ కూడా రాదు. చిన్న ఎలక్ట్రిక్ కార్ ఎలా అయితే వెళ్తే ఇప్పుడు టెస్ట్లో నడిపినప్పుడు ఎలా అయితే స్మూత్గా ఉందో సేమ్ మనకు కూడా అదే లెవెల్ ఆఫ్ స్మూత్నెస్ ఉంటుంది. కానీ ఇప్పుడు హార్డ్ యాక్సిలేటర్ ఇద్దాం. సో అది హార్డ్ యాక్సిలేషన్ ఇచ్చినప్పుడు బ్యాటరీ లోపల నుంచి ఇంజన్కి పవర్ అవుతుంది. సో అలా యాక్సిలేషన్ తీసిన తర్వాత ఇలా ఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నీకు వన్స్ నీకు 60 కిందకి వెళ్తున్నప్పుడల్లా నీకు ఏమైందంటే నీకు మొత్తం ఎలక్ట్రిక్ మీద అనేది. సో కార్ అయితే మంచి మైలేజ్ వచ్చింది. సో మనం లాంగ్ డిస్టెన్స్ వెళ్తుంటే మనకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని స్లైట్ యూటర్న్ తిప్పేసి వెనక్కి వెళ్ళిపోదాం. సో కార్కి ఫ్రంట్ లిప్ ఉంది కాబట్టి టర్నింగ్స్ చాలా జాగ్రత్తగా తిప్పాలి మనం. సో మనకు కనిపిస్తుంది ఛార్జింగ్ మోడ్, హైబ్రిడ్ మోడ్ చూపిస్తుంది. అంటే నీకు కానీ లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తావు, నీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటే ఇలాంటి కార్ తీసుకుంటే చాలా బెటర్. కొంచెం ప్రైస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది నార్మల్ కార్ కన్నా హైబ్రిడ్ కార్స్, బట్ నీకు డౌన్ ద లైన్ నువ్వు చాలా మనీ సేవ్ చేయొచ్చు గ్యాస్ మీద. సో ఒకసారి మనం కార్ పక్కన ఆపేసి చూద్దాం అసలు కార్ ఇంటీరియర్ ఎలా ఉంది, బయట ట్రంక్ ఎలా ఉంది, ఇంజన్ ఎలా ఉందని చెప్పేసి. సో మనం ఇప్పుడు కార్ పార్క్ చేయాలి. మళ్ళీ సో కార్ అయితే మనం సైడ్ పార్క్ చేస్తున్నాం. సో పార్క్ చేసేసి ఒకసారి హుడ్ ఓపెన్ చేసి చూద్దాం అసలు హుడ్ లోపల ఎలా ఉందని చెప్పేసి. పార్కింగ్ బ్రేక్ ఆన్, కార్ ఇక్కడ ఆపేస్తున్నాం. సో మనకి హుడ్ ఎప్పుడైనా ఓపెన్ చేసేది కార్కి ఈ లెగ్ దగ్గర ఉంటుంది. సో లెగ్ దగ్గర ఇలా ఓపెన్ చేస్తాం. సో ఒకసారి మనం కార్ ట్రంక్ కూడా చూద్దాం. సో ట్రంక్లో ఏముందని చెప్పేసి. సో ట్రంక్ బటన్ అంటే దీని లోపల స్పెషల్ బటన్ ఏమి లేదు, కానీ మనకి ఎలా అంటారు సింగిల్ బటన్ ఉంటుంది. చేశాను ఆల్రెడీ, అన్లాక్ చేశాను. చూపిద్దాం ఇంజన్ ఎలా ఉంటుంది. సో ట్రంక్ స్పేస్ ఎక్కువ ఉంది. సో బ్రాండ్ న్యూ కార్ కాబట్టి బ్రాండ్ న్యూ కార్స్ కింద స్టెప్ మీటర్ ఇవ్వట్లేదు ఈ మధ్య కాస్ట్ కటింగ్ కింద. సో మనం చూసుకొని తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకసారి మనం హుడ్ ఓపెన్ చేద్దాం. లే ఎలా అంటారు కదా సైడ్ కేర్ ఉంటుంది. సో బటన్ ఉంటుంది, దాన్ని అలా పుష్ చేసి ఇలా పైకి లేపితే సో ఇక్కడ మనకి పెద్ద ఎంబ్లమ్స్తో హైబ్రిడ్ అని రాస్తుంది. సో ఇక్కడ మనకి ఇంజిన్ ఆయిల్ ఏం వేయాలి, SCE OW20 అని నెంబర్ రాస్తుంది. సో అలాగే కూలెంట్ ఆయిల్ ఉంది. అలాగే దీనికి బ్యాటరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మామూలుగా అయితే కార్స్కి పెద్ద బ్యాటరీస్ ఉంటుంది, దీనికి చిన్న బ్యాటరీ ఉంటుంది. ఈ మోటార్ ప్లస్ HSG ఉంటుందా, ఇదంతా బేసికలీ హైబ్రిడ్ కనెక్షన్ అనమాట. సో నార్మల్ కార్స్కి ఇలా ఉంటుంది, ఈ ఆరెంజ్ కలర్ ఇదంతా. సో ఇదంతా కొత్త టర్మ్, అందుకే పెద్ద అక్షరాలతో హైబ్రిడ్ రాశారు. సో కార్ ఓవరాల్ అయితే 9/10 చెప్పొచ్చు. కొంచెం సేఫ్టీలో కొంచెం బాగా ఉండదు, కానీ మిగతా అంతా కార్ ఇస్ 9/10. ఓకే, సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.